మనసులో మాట అక్కినేని నట జీవితాల విశ్లేషణ 4వ భాగం శ్రవణ సందేశం. అర్ధాంగి చిత్రంలో ఎంతో మంచి పాత్ర నాది. నేను నటుడినయిన తర్వాత అంటే 1954 ప్రాంతాల్లో పుల్లయ్య గారు అర్ధాంగి సినిమాలో నటించమని అడగడానికి వచ్చారు. ఆయన కనిపించినప్పుడల్లా 14 ఏళ్ల క్రితం ఆయన తిట్టిన తిట్టు గుర్తుకు వస్తూనే ఉండేది. ఆత్మాభిమానాన్ని ముళ్ళు పెట్టి పొడిచే ఏ సంఘటనైనా నా మనసులో గట్టి ముద్ర వేసేస్తుంది. అంచేత అర్ధాంగిలో వేయమని అడిగినప్పుడు వేస్తాను, కానీ మీరు నన్ను లం అని తిట్టకూడదు, ధర్మపత్ని సమయంలో తిట్టారు అన్నాను. ఊరి బలేవాడివయ్యా, ఎప్పటి మాట, ఏదో అని ఉంటాను కానీ తిట్టాలని కాదు, ఊతపదంలా అలా వాడేస్తూ ఉంటాను అంతే, అందులో ఏ కల్మషం లేదు అన్నారు పుల్లయ్య గారు అమాయకంగా. మొదటి నుంచి శాంతకుమారి పుల్లయ్య గారు నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు. ఇద్దరూ తల్లిదండ్రుల వంటి వారు. అంతటి పూజ్యభావం నాకు. అర్ధాంగి సందర్భం వచ్చింది గనక ఒక మాట చెబుతాను. అది బెంగాలీ కథ, స్వయం సిద్ధ తెలుగులోకి మధ్యపట్ల సూరి గారు అనువదించారు. చాలా మంచి కథ. అందులో అన్నదమ్ముల పాత్రలు. అన్న వేషం ఎన్టీ రామారావు గారు వేస్తారని నన్ను తమ్ముడి వేషం వేయమని అడిగారు పుల్లయ్య గారు. ఇద్దరు హీరోలను పెట్టి ఆ సినిమా తీయాలని ఆయన ఉద్దేశం. అప్పటికి నేను పాత్రలను ఎంపిక చేసుకోవడంలో తెలివిగా ఆలోచించేవాడిని. తమ్ముడు పాత్ర దుష్టుడు, అది నేను వేస్తే బాగుండదు, పెద్దవాడి వేషం ఇస్తే వేస్తాను. నటించడానికి అవకాశం ఉన్న పాత్ర. తమ్ముడు పాత్ర మీ ఇష్టం, ఎవరి చేతనైనా చేయించండి అన్నాను వినయంగా. అదొక భిన్నమైన పాత్ర, నాకు వస్తే బాగుండును, ఇస్తారా, ఏమంటారు, ఏం ఆలోచించుకుంటారు అని నేను ఆలోచనలో పడగా పుల్లయ్య గారు నాకు అన్న పాత్రనే ఇచ్చారు. తమ్ముడు జగ్గయ్య గారు వేశారు. అద్భుతమైన చిత్రంగా ఆ సినిమాకి ఎంతో పేరు వచ్చింది. నా పాత్రధారణకు కూడా అంతే పేరు వచ్చింది. ముత్యాల సరం లాంటి సినిమా అర్ధాంగి. అందులో నా పాత్ర ఆణిముత్యం. తర్వాత ధర్మపత్ని, తర్వాత తిరిగి మళ్ళా నాటకాలులోకి వచ్చాను. కంఠంలో ఇంకా మగతనం రాలేదు కనుక సారంగధరలో చెలికెత్తే వేషం, హరిశ్చంద్రలో మాతంగ కన్య వేషం వేస్తూ వచ్చాను. హరిశ్చంద్రలో మాతంగ కన్యతో పాటు లోహితాసుడు కూడా వేసేవాడిని. మాతంగ కన్య పాడుతూ నాట్యం కూడా చెయ్యాలి. ఇద్దరు కన్యలు, ఒకరు వేషం ఎవరో అమ్మాయే వేసేది. మాకు నాట్యం కూడా నేర్పేవారు. ఎలా పాడమంటే అలా పాడేసేవాడిని. నాట్య భంగిమలు కూడా అంతే, ఎలా చెబితే అలా చేయడమే. భక్త కుచేల నాటకంలో నాకు అంజలీదేవి గారు తటస్థపడ్డారు. ఆమె నాటకాలు బాగా వేస్తున్నారు. అప్పుడు ఆమె పేరు అంజనీ కుమారి. ఆమె రుక్మిణి, నేను మోహిని. మోహిని కూడా నాట్యం చెయ్యాలి కదా, చేశాను. ఇంకా ఇలాంటి నాట్య పాత్రలు కూడా వస్తాయేమోనని జాగ్రత్త పడి నాట్యం నేర్చుకున్నాను. అదే అప్పుడు పడిన ఆ పునాదే తర్వాత నాకు సినిమాల్లో ఒళ్ళు వంచుతూ స్టెప్స్ వేస్తూ పాటలు పాడడానికి బలం చేకూర్చింది. సశేషం.